ఫైనల్లీ దుబాయ్లో అడుగు పెట్టాను. నైట్ అయిపోయింది. ఇగో ఇప్పుడు ఇలాగ ఫ్లైట్ దిగి వచ్చిన వెంటనే జనాలంతా చూసారా ఎలా వస్తున్నారో. ఇలా వచ్చి ఇలా నిలిచేవారట. నిల్చుంటే ఇక్కడికి ట్రైన్ వస్తుందట. ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కి అప్పుడు బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకునేందుకు వెళ్ళాలట. బ్యాగేజెస్ తీసుకున్న తర్వాత ఇదిగో ట్రైన్ వచ్చింది. అదిగో బయట, అదిగో 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 ట్రైన్, అదిగో 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 ట్రైన్. జనాలంతా అవతల వాళ్ళు దిగాక, అదిగో అలా దిగాక ఇది ఓపెన్ చేస్తారట. ఇది ఓపెన్ చేస్తే అలా వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఎవరి లగేజ్ వస్తే అది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అదిగో లగేజ్, ఎవరి లగేజ్ వస్తుంటే వాళ్ళు తీసుకుంటారు. అదిగో ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. అలా లగేజ్ వస్తూ వస్తూ తిరుగుతూ ఉంటుంది. ఎవరి లగేజ్ వస్తే వాళ్ళు తీసుకుంటుంటారు. ఇలా జనాలందరూ కూడా వాళ్ళు వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అలా ఉన్నారు. హాయ్ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అంతా వచ్చే వాళ్ళ కోసం, అంటే వేరు వేరు దేశాల నుంచి వస్తూ ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దుబాయ్లో నా కోసం తీసుకున్న రూమ్ ఇది. ఇది వాసన ఉంటాను. ఇది దూరంగా దుబాయ్ అంటే బయట కనబడటం లేదు. మొత్తం అంతా కూడా దుబాయ్ అందాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఇలాగా ఇది అద్దం కదా, ఇది తీసుకొని బయటికి వెళ్తే కనిపిస్తుంది. రేపు ఉదయం చూస్తాను.